पार्वतीपतये हर हर महादेव। विघ्नेश्वर महाराज की जय, सद्गुरु महाराज की जय। वल्ली देवसेना कांत स्मरणम, जय जय सुब्रह्मण्योम। श्री कांची कामकोटि पीठाधिपति जगद्गुरु शंकर विजयेंद्र सरस्वती स्वामुల వారు, సత్య చంద్రశేఖర సరస్వతి స్వాముల వారు వారి అనుగ్రహం వల్ల ఈ స్కందగిరి దేవాలయంలో 18 సంవత్సరాలు ఉత్సవాలు ఇవాళ ప్రారంభం. ధ్వజారోహణం. ఉత్సవం అంటే ఉత్సవం, సంతోషం, కుతూహలం, ఆనందం అని అర్థాలు. సవం అంటే దానికి ఒక హేతు. ఒకరు సంతోషంగా ఉండాలని ఇంకొకరు మనకి పక్క ఉండి 2 మాటలు మాట్లాడితే అది ఇంకా మనం సంతోషపడతాం. అలాగే ఈ ఉత్సవం అన్నది చాలా ఒక సంతోషకరమైన ఒక ఉత్సవం. ఇది బ్రహ్మోత్సవం అని చెప్తారు. బ్రహ్మోత్సవం అంటే బ్రహ్మ అన్నవారు సృష్టికర్త. ఆ స్వాముల వారు ఒక్క సమయం ఒక ఆట ఆటలు చిప్ప చక్కెలేసేసిన బొమ్మలు పెట్టుకొని ప్రారంభించి బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు, అష్టదిగ్బాలుడు అందరియం పిలిపించి 33 కోటి దేవతలు అందరియం పిలిపించి వాళ్ళు ఒక ఉత్సవంలాగా చేశారు. దాంట్లో అందరూ పాల్గొన్నారు. వారు పని, వారు అగ్ని అంటే అగ్ని జ్వాల చేయడం, దీపాలు పెట్టడం, ఇలాగ చేయడం, ఇలాగ అందరూ వారు పని చేశారు. ఇంద్రుడు ఆ కైలాస పర్వతములో చాలా ఇంద్రలోకం లాగా చేసి దీపాలు, లైట్లు, భరతం, నృత్యం, ఇలాగ సంగీత విషయాలు ఎన్ని రకాలు ఉందో అన్ని రకాలు కూడా వాళ్ళు చేసి అందరూ కుతూహలంగా ఆ ఉత్సవం చేపించారు. దానివల్ల అది బ్రహ్మోత్సవం అని పేరు వచ్చింది. ఇప్పుడు మన దేవాలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంది. ఇవాళ ధ్వజారోహణం, 3వ రోజు పుష్ప పల్లాకి, 5వ రోజు వృషభ వాహనం, మయూర వాహనం, సగోపుర దర్శనం అంటారు. ఆ సగోపుర దర్శనం అని చెప్పిన మాట ఒక 10 కిలోమీటర్ 20 కిలోమీటర్ లోపల మనకి అది చెవులో పడితే అప్పుడు మనం దేవాలయానికి ఉరికి వచ్చి ఆ సగోపుర దర్శనం చేయాలి. సగోపురం అంటే మనం రాజగోపురం, కాళీ గోపురం ఎలాగ ఉందో అలాగ తయారు చేసి దాని మధ్యలో వృషభ వాహనం కానీ మయూర వాహనం కానీ దేవుడు పెట్టి అలంకరణం చేసి ఊర్వలం చేస్తారు, ఊరేగింపు చేస్తారు. అది దర్శనం చేస్తే చాలా చాలా విశేషమైనది. ఆ తర్వాత 7వ రోజు కళ్యాణోత్సవం, అది విశేషమైనది. ఆ తర్వాత 10వ రోజు తీర్థోత్సవం. విశాఖం చాలా చాలా విశేషమైన తీర్థోత్సవం ఇక్కడ జరుగుతుంది. దీంట్లో పాల్గొని అందరూ వచ్చి ఎలాగ శివలోకంలో అందరూ పాల్గొన్నారు. అలాగే మనమందరం ఇక్కడ చేస్తున్న సుబ్రహ్మణ్య స్వామికి చేస్తున్న
ఈ బ్రహ్మోత్సవంలో పాల్గొని సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం పొంది సుబ్రహ్మణ్య ఉండాలని ప్రార్థించుకున్నాను. విశేషంగా ఈ రోజు ఇక్కడ ధ్వజదండం కింద బలి వేస్తారు. అన్న బలి, వేరే ఏం బలి లేదు, అన్న బలి వేస్తారు. ఈ అన్న బలి ఎవరు ఒక పిల్లలు లేకుండా ఆడవాళ్ళు భోజనం చేస్తారు, దంపతులు తీసుకొని ప్రసాదం స్వీకరించుకుంటారు, వాళ్ళకి పుత్ర ప్రాప్తి కలుగుతుందని ఒక శాస్త్రం ఉంది. దానివల్ల అందరూ ఎవరెవరికి ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి, స్కందగిరి ఆలయానికి వచ్చి దర్శించి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం పొందాలని ప్రార్థించుకున్నాం. నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. పరమ పార్వతీ పదయే హర మహాదేవ. పల్లీ దేవసేనా కాంత స్మరణం. జయ జయ సుబ్రహ్మణ్యో. ఉమా కోమల హస్తాభ్యాం సంభావిత లాడనం హిరణ్యకుండలం వందే కుమారం పుష్కర సృజం. తెలంగాణ సికింద్రాబాద్ స్కందగిరి సుబ్రహ్మణ్య దేవాలయంలో చాలా బ్రహ్మాండంగా బ్రహ్మ ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమైంది. బ్రహ్మ ఉత్సవాలంట మామూలుగా పక్ష ఉత్సవం, దిన ఉత్సవాలు అన్నీ జరుగుతాయి. ఇది సుబ్రహ్మణ్య స్వామికి 10 రోజులు బ్రహ్మ ఉత్సవాలు పెద్ద ఉత్సవాలు అని అర్థము. ఈ ఉత్సవాలు స్వామివారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంలో వీధి పర్యంతం స్వామివారు ప్రదక్షిణ చేస్తారు. ఈ ఫస్ట్ రోజు ధ్వజారోహణం. ఇది ధ్వజారోహణం ఎట్లంట, మీకు ధ్వజస్తంభం అంటే అర్థమవుతుంది. ఈ ధ్వజస్తంభంలో స్వామివారు వాహనము బట్టల రాసేసి జెండాలక పైకి స్వామివారికి ధ్వజస్తంభంలో పెడతారు. దీనికి అట్లా పెట్టాలి అంట. ఇప్పుడు మన ఇంట్లో పెళ్లి జరుగుతాయి, కళ్యాణం జరుగుతున్నాయి. మనం ఏం చేస్తాము, అందరికి కార్డు ఇస్తాము. ఎవరు కార్డు ఇస్తారు? మామ, తర్వాత అత్తగారు, ఇంకా రిలేషన్ అందరికీ మనం కార్డు ఇచ్చేస్తాం. అలాగే స్వామివారు బ్రహ్మ ఉత్సవాలు అందరికీ తెలియాలి అని చెప్పేసి ఈ ధ్వజస్తంభంలో జెండా పెట్టినాము. అప్పుడు ఎట్లంట, ఒక్కోటి దేవతలు అందరూ పైకి తిరుగుతున్నప్పుడు మన స్కందగిరి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, మన అందరూ అక్కడ వెళ్ళాలి అని దేవుడు అందరూ ఇక్కడ వచ్చేస్తారు. దానివల్ల ఈరోజు మనం స్వామివారు ముక్కోడి దేవుళ్ళు అందరం ఆవాహనం చేసి బలి ఇచ్చేసి వారికి అన్ని పూజ జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలు మనం దర్శనం చేయాలంట మనకు అంత పుణ్యాలు వస్తాయి. ఎందుకు అంట, అందరూ ఇక్కడ వచ్చేస్తారు. రుద్రుడు, విష్ణు, లక్ష్మి, దుర్గమ్మ వారు, ఆంజనేయుడు, మన ఇష్టదేవుడు అయ్యప్ప స్వామి అందరూ ఇక్కడ వచ్చేస్తారు. దానివల్ల మనం ఇక్కడ వచ్చినంట 10 రోజులు మనం వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నట్ట అంత పుణ్యాలు జరుగుతాయి. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాము. స్వామివారికి పొద్దున సాయంత్రము బలి అన్నం ఇస్తాము. ఆ బలి అన్నం చాలా విశేషం. ఈ 10 రోజులే బలి అన్నం పెడతాం. ఆ బలి అన్నం ఎవరు తీసుకోవాలంట, నాకు లైఫ్లో భయం ఉంది, పిల్లలు కావాలి అని చెప్తారు. చూడండి, సంతానం కావాలి, పిల్లలు కావాలి అంట ఆ అన్నం తీసుకోవాలి. అన్నం తీసుకొని నోట్లు వేసుకుంటా ప్రత్యక్షంగా స్వామి మనకు అనుగ్రహిస్తారు. ఇలాగ చాలా మందికి జరిగింది. ఇక్కడ వచ్చి 5, 6 సంవత్సరం 10 సంవత్సరం పిల్లలు ఉన్నవాడు ఈ బ్రహ్మ ఉత్సవాల రోజు సాయంత్రము 7 గంటకి పొద్దున 10 గంటకు ఆ బలి అన్నం ఇస్తాము. మీరందరూ పిల్లలు ఉన్నవాళ్ళు వచ్చి అన్నం స్వామివారు ప్రార్థించుకొని చేసినంట ఆ సుబ్రహ్మణ్య స్వామివారే పుడతారు. మీరు అటువంటి విశేషమైన ఇది మీకు ఈ సమయంలో చెప్పాలి, సందర్భంలో చెప్పాలి. దాని గురించి మీకు చెప్పడము.
అందరం వచ్చేయండి. మన లైఫ్లో పుట్టి నుంచి ఆకలి వరకు ఎంతో ప్రాబ్లం ఉంది, ఏదో ఆశ ఉంది, అది అన్నీ జరగాలి, మనకు సౌమ్యంగా జరగాలి. ఇప్పుడు పిల్లలు కావాలంటే పిల్లలు పుట్టాలి, మళ్ళీ పిల్లలు ఏం చేయాలి, మంచిగా ఆయుష్గా ఉండాలి, మళ్ళీ ఆయుష్ ఉంటే ఏం చేయాలి, మంచిగా చదువుకోవాలి, చదువుకుంటే తర్వాత ఏం చేయాలి, మంచి ఉద్యోగం దొరకాలి, ఉద్యోగం అంటే ఏమి, మళ్ళీ పెళ్ళి కావాలి అంటే పిల్లల సంతానం కావాలి. ఇలాగ లైఫ్లో మనకు బుడ్డి నుంచి ఆకలి వరకు ఏమి కావాలో మన స్వామివారు స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షంగా అనుగ్రహం చేస్తారు. అది విశాఖంలో స్వామివారి పుట్టిన రోజు అది. ఆ సమయంలో స్వామివారికి ఉత్సవాలు జరుగుతున్నాయి. మన అందరూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. పెళ్ళి లేకున్నవాడు దండం పెట్టుకొని స్వామివారు అనుగ్రహంతో మనకు పెళ్ళి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి, కళ్యాణ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ కళ్యాణ ఉత్సవాలు వచ్చి స్వామివారికి ఆరాధన చేసుకొని ఏమేమి కావాలో స్వామివారు ప్రార్థించకుండా తొందరగా పెళ్ళి జరుగుతాయి. తర్వాత దీర్ఘ సోమంగల్య ఉండడానికి, మంచిగా ఆయుష్గా ఉండడానికి అన్నిటికీ స్వామివారు మృత్యుంజయ దేవత అనుగ్రహం చేస్తారు. అందరు రావాలి, స్వామివారి దర్శనం చేసుకోవాలి. 4వ రోజు మనం జూన్ ఈ 10 రోజుల చాలా ముఖ్యమైన ఒక 3-4 రోజు ఉంది. అన్ని రోజు ముఖ్యమైన రోజే, ఈ 4 రోజు చాలా ముఖ్యమైన రోజు. ఇది మనం వచ్చిన బుధవారం నాడు స్వామివారికి గోపుర దర్శనం అంటారు. అది చాలా విశేషమైనది. చూడండి స్వామి ఎంత కరుణామూర్తి, చూడండి మన గురించి ఆయన కింద దిగుతారు. 10 రోజు, 1 రోజు 2 రోజు కాదు, 10 రోజు కింద వచ్చి మనకు అనుగ్రహం చేస్తారు. ఎందుకు కిందకి వస్తున్నారంట, ఉళ్ళు లేకున్నవాడు, కుడికి రాకుండా ఉన్నవారు అందరూ ఉంటారు చూడండి, వారి గురించి స్వామివారు వస్తారు. ఎంత పవిత్రం చూడండి. అటువంటి స్వామివారు వచ్చినప్పుడు మన అందరం ఆరాధన చూపించాలి, ఆయన దర్శనం చేసుకోవాలి. ఆ వీధిలో ఒకసారి వచ్చినంట మనకు వాతావరణం, లోకక్షేమార్థం, ఈ భూమి ఒక వృక్షం, ఒక వృక్షం మంచిగా రావడానికి ఏమి కావాలి, మనకు నీళ్ళు పోయాలి. అలాగే మన ఈ భూమిలో అన్ని సనాతన ధర్మం బాగా జరగాలి, మంచిగా ఉండాలి అంట మన అందరం దేవుడు నిజ భక్తితోటి దండం పెట్టుకోవాలి. వారు అన్ని సుఖినో భవంతును మనం ఆశీర్వాదం చెప్తాము. అలాగే కుడికి వచ్చి మన సర్వేజన అందరూ బాగా ఉండాలి, మంచిగా ఉండాలి అని స్వామివారి దర్శనం చేసుకోవాలి. 4వ రోజు సగోపుర దర్శనము, దానికి అందరూ వచ్చేయండి. సాయంత్రము సుబ్రహ్మణ్య స్వామికి పాటు పాడుకొని కోలాటం, నృత్యం అన్నీ చేసుకొని స్వామివారు ప్రదక్షిణ చేస్తారు, వీధి ప్రదక్షిణ చేస్తారు. తర్వాత 8 జూన్ 8 నాడు మన తిరువారూరును ఒక పెద్ద క్షేత్రం ఉంది తమిళనాడులో. అక్కడ రథ ఉత్సవాలు బాగా చేస్తారు, వరల్డ్ ఫేమస్, అది లోహ ఫేమస్. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ రథం కడుతున్నారు. అది మనకు చాలా విశేషమైన ఒకటి, అది చాలా పెద్ద విషయము. అది స్వామివారు ఆ కుడిసెలక, మీకు చెప్పాలి ఈజీగా తెలుసుకోవాలంటే కుడిసెలక ఉంటుంది, పెద్దగా అది చేస్తాము. ఆ స్వామి కూడా అప్పుడు కూడా ఊర్వలం ఉంటాయి, అది అందరూ రావాలి. తర్వాత 9 నాడు విశాఖ నక్షత్రము, స్వామి మీకు అందరికీ తెలుసు. ఆ రోజు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి, దండం పెట్టుకోండి, ఆయన ప్రత్యక్ష అనుగ్రహం పొందండి. అందరం బాగా ఉండాలి, అందరం క్షేమం ఉండాలి. ఈ ఉత్సవాలు స్వామివారికి ప్రతిష్ట అయ్యి కుడి ఒక చాలా సంవత్సరం ఉంది. మొన్న ఒక 3 సంవత్సరం వెనక స్వామి ప్రతిష్ట అవడం అయింది. గుడి మొత్తం బాగా పెద్దగా అయింది. చాలామంది వస్తున్నారు. చాలామంది ఎందుకు వస్తున్నారంట, వారు ఏమి కావాలి అన్నీ కోరిక అని స్వామివారు 5 వారాలు 6 వారాలు ఇది అయిపోతుంది, సక్సెస్ అవుతుంది. దానివల్ల సుబ్రహ్మణ్య స్వామి వచ్చి 5 వారాలు మంగళవారం వచ్చి మీరు పూజ చేస్తాము, అభిషేకం చేస్తాము, హోమం చేస్తాము, అన్న పెట్టుకుంటారు. అలాగా 5 వారం వచ్చి మంగళవారం నాడు స్వామివారికి పెద్ద పూజ అన్నీ జరుగుతున్నాయి. ఆ సమయంలో ఈ లేవుకున్నవాడు మన భక్తి ఛానల్ వారు కూడా లైవ్ చేస్తారు. దానివల్ల వచ్చి మీరు అన్ని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం కాదు, తమిళనాడు, కేరళ అందరూ ఉంటారు. ఈ భక్తి ఛానల్ తోటి స్వామివారి అనుగ్రహం పొందండి. స్వామి ప్రత్యక్ష అనుగ్రహం అందరికీ రావాలి అని ప్రార్థించుకుంటాం. ఓ నమ పార్వతీపదే మహాదేవ వెట్రివేల్ మురుగనకు అరోహర. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.